దోచుకో, పంచుకో, తినుకో. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితే లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా వీళ్ళు దోచుకోవడానికి, వీళ్ళు పంచుకోవడానికి, వీళ్ళు తినుకోవడానికే సరిపోతా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రానప్పుడు ఇక రాష్ట్రం పరిస్థితి ఏమిటి? ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా ఈరోజు కనిపించేది ఏమిటి? లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. మళ్ళీ పోలీసుల దగ్గరుండి ఆ బెల్ట్ షాపులు అమ్మించే కార్యక్రమం. ఆ బెల్ట్ షాపులో ఎక్కడా కూడా ఎంఆర్పి రేటుకి అమ్మరు. ఎంఆర్పి ప్లస్ 10 రూపాయల, ఎంఆర్పి ప్లస్ 20 రూపాయల. సో గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు గవర్నమెంట్కి రావడంలా ఇలా జోబిల్లోకి పోయే కార్యక్రమం. అక్కడి నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్సు, లాటరైటు, గ్రెనైటు, చివరికి చికెన్ అమ్మాలన్నా కూడా వీళ్ళకి రావాల్సింది వీళ్ళకి ఇస్తేనే చికెన్ అమ్ముతా ఉన్నారు మార్కెట్లో. అదర్వైజ్ చికెన్ కూడా అమ్మించడంలా చాలా నియోజకవర్గాలు ఆ స్థాయిలో దోచుకుంటా ఉన్నారు. అధిక ధరలకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. మన హయాంలో మన ₹2.49 రైతులకు మరో 25-30 సంవత్సరాల పాటు ఉచిత కరెంట్ అన్నది రైతులకు ఒక హక్కుగా, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఒక హక్కుగా అందించాలన్న ఆరాటంతో ₹2.49 మనం పీపీఏలు చేస్తే ఆ రోజు నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 పీపీఏ చేస్తూ ఉన్నారు. ₹4.60. ఏడ ₹2.49, ఎక్కడ ₹4.60. కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ భూములు పప్పులు బెల్లాలకు అమ్మేస్తూ ఉన్నారు. కొన్ని రూపాయికి షాపుకు పోతే చాక్లెట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రూపాయికి భూములు, కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తూ ఉన్నాయి. కళ్ళ ఎదిటే రిషికొండకు ఆపోజిట్ 50 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, తన సొంత బంధువుకు, విశాఖపట్నం ఎంపీకి 5,000 కోట్ల విలువ చేసే భూమిని శనిక్కాయలకు, బెల్లాలకి, అసలు అది కూడా ఊరికనే రెగ్యులరైజేషన్. ఆశ్చర్యం నాకైతే. అంత దారుణంగా రాష్ట్రానికి సంబంధించిన భూములు కాజేస్తూ ఉన్నారు. ఇంకా అమరావతి గురించి నేను చెప్పాల్సిన పనుల, అమరావతిలో ఏం జరుగుతూ ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతూ ఉన్నాయన్నది మనలో అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీటు కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బులు, ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తూ ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తూ ఉంది. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఎవరు స్కాముల్లో భాగస్తులు అని అంటే సాక్షాత్తు రాము, ఈనాడు వియంకుడు, బిఎస్ఆర్, బల్లు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు బినామీ. అంత